ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణియే నమః. ఓం దక్షిణామూర్తియే నమః. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు 36వ ఎపిసోడ్ గురించి మనం ఈ సౌందర్యాలు విన్నాం. ఇందులో మనం ప్రతిరోజు 2 చెప్పుకుంటున్న శ్లోకాలు ఇందులో కూడా మళ్ళీ అట్నే చెప్పుకుందాం. 1, అమ్మవారి కరుణ సముద్ర వైభవం గురించి వివరిస్తుంది ఈ శ్లోకం. గతైకైకం లోకం 10 నిధి వచోభి సహచరీం సమస్తానాం ఆసాం అచల దివధూనాం అభిమతం సంతానో మంజూరాణం తవ చర్ణయుగ్మాన్ నిరలసం సముజృంభ కించిత్ భవతి కిల కిం అస్మసు వపుష అని చెప్పారు. అంటే ఈ సౌందర్యాలలో ప్రామాణిక అమ్మవారి పాదాలు ఉంటాయి కదా, దివ్యచరణాలు. ఆ పాదాల నుండి ప్రవహించే కరుణరసం, దివ్యామృతం అలా భక్తుల హృదయాలని వికాసాన్ని వికసింపజేస్తుంది. వృద్ధి అనే ఆ అమ్మ యొక్క అమృతం, అమ్మ యొక్క దివ్య రసం మన హృదయాన్ని ప్రకాశించి మనం ధరించిపోయి అసలుకి ఆ మదానందాన్ని అనుభవిస్తామని చెప్తుంది. ఇంకో శ్లోకం ఏం చెప్తుందంటే పితన్యన్న, ఇది కూడా ఇంకో ప్రామాణిక శ్లోకం. పితన్వన్నాచార్య చమకమపితే నామవైభవం ధరాం సర్వాం దత్వా మణికనక పూర్ణాం క్షణమపి నతే నిష్కితాం కథమపి చ శక్తో భవతి వై యది బ్రహ్మణోపి స్యాత్ సురపదిశ వచోభి కృతధీయ. ఇది అది శ్లోకం స్వామివారిది, అమ్మవారిది. ఇది ప్రామాణిక శ్లోకం అంటారు దీన్ని. ఈ ప్రామాణిక శ్లోకం దానికంటే శ్రేష్టమైంది. ఏం చెప్తుందంటే ఈ ప్రామాణిక శ్లోకంలో తేనామ వైభవం, అమ్మవారి యొక్క వైభవం, అమ్మవారి యొక్క నామ వైభవం ఉందా కదా. మరియు ఆ వైభవాన్ని ఆచార్య అంటే గొప్ప పండితుడు, ఆచార్య అంటే గొప్ప దివ్య పండితుడు, బృహస్పతి లాంటి వాళ్ళు పండితుడు, పెద్ద పెద్ద పండితుడు, విశ్వామిత్రుడు లాంటి వాడు గొప్ప గొప్ప పండితుడు కూడా, గొప్ప పండితుడైనను లేదా గురువైనను ధరాం సర్వం సమస్త భూమిని మణికనక పూర్ణం, ధరాం సర్వం సమస్త భూమిని మణికనక పూర్ణం, మణుల చేత బంగారం చేత పూర్ణంగా అంతా నిందాంతో కూడా క్షణమపి దత్వ ఇచ్చినప్పటికీ, అన్ని మనులు బంగారం ప్రపంచంలో అంతా ఇచ్చినా కూడా అమ్మవారి దేహరసం మీద, ఆమె యొక్క కర్ణారసం మీద, ఆమె యొక్క నామమయం ముందు అన్ని బలాదురని ఇక్కడ చెప్తున్నాడు. క్షణమపి దత్వ ఇచ్చిన క్షణకాలంలో దానం చేసినప్పటికీ, నువ్వు ఏం ఆలోచించుకొని ఇవన్నీ దానం చేసావు, అయినా కూడా అమ్మవారికి కర్ణారసం మన మీద ప్రశంసిస్తారు. దాని ముందు ఎన్ని దండగ నిష్కృతాం కర్తుమపి, దానికి ప్రతిఫలంగా ఆ రుణాన్ని, అమ్మవారి రుణాన్ని తీర్చుకోవడానికి ఇవన్నీ సరిపోవు. అమ్మ కర్ణరసంగా మనం ప్రవహించిన దానికి మన ఇన్ని ఏ మనులు ఏ ధాన్యం ఇచ్చినా కూడా సమానం కావు. నశక్త, మనం శక్తులం కూడా కావు. బ్రహ్మణపి స్యాత్, సాక్షాత్ బ్రహ్మదేవుడైనప్పటికీ లేదా ఇంద్రుడైనను వచ్చోభి కృతధీయ అంటే తమ వాక్కులతో దాన్ని కొలవలేరు. అమ్మవారి కర్ణరసాన్ని ఆచార్య ఎవరు వారి వల్ల కాదనుకున్నాగా ఆఖరి బ్రహ్మదేవుడు కూడా, ఇంద్రుడు కూడా, ఎవ్వరు కూడా అమ్మవారి వైభవాన్ని చెప్పలేదు. ఇందాక చెప్పాను, బృహస్పతి కానీ వశిష్ఠుడు, వారి అంత గొప్పరుడు కూడా అమ్మవారి వైభవం, అమ్మవారి దయారసాన్ని కానీ అమ్మవారి వైభవాన్ని కానీ ఎవరు చెప్పలేదు.
ఆమె యొక్క వైభవాన్ని. ఓ ఏమంటున్నా అంటే చూడండి, శంకరాచార్య గారు మన గురువుగారు, ఓ జగన్మాత, నీ యొక్క నామ వైభవాన్ని, కరుణను వర్ణించడానికి లేదా దాని ప్రతిఫలంగా ఈ సమస్త భూమిని, మణులు, బంగారాన్ని నింపి దానం చేసినప్పటికీ ఆ రుణాన్ని తీర్చడం ఎవ్వరికి సాధ్యం కాదు అని అనేక సమిష్టిభావం. అతనే సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శాస్త్ర ఫణీంద్రుడు కూడా నీ కృపామయమని, నీ వైభవాన్ని, నిన్ను పూర్తిగా వర్ణించలేరు. నాగఫణీంద్రుడు కూడా వర్ణించలేరు, ఎవ్వరి వల్ల కాదు. అంటే అమ్మ అంత దివ్య శక్తి గలది, దివ్య దాని స్వరూపం, కాంతి, కోటి సూర్యుల కాంతి స్వరూపం పెరుగుతుంటే మనం ఏమని వర్ణిస్తామయ్యా, ఏమని వర్ణిస్తాం? ఆమె మామూలు కాంతి కాదు, 1000 కోటి సూర్యుడు, 1000 కోటి చంద్రులు పెరిగితే అమ్మవారి యొక్క స్వరూప కాంతికి సరిపడరు. అది స్వామి సత్స్వరూపంలోంచి విపరీతమైన చైతన్యం వచ్చి, ఆ చైతన్యం నుంచి ఈ సహస్ర కోటి సూర్య శశికిరణ అగ్ని, 3 అగ్నుల యొక్క కోటి మంది యొక్క ప్రకాశం ఎంత ఉన్నావు అంత కంటే ఎక్కువ కాంతిగా అమ్మవారు ఆవిర్భవించింది. ఆ ఆవిర్భావం ముందు ఇక ఎవరు ఈ అక్కడ నశశాంకో నపావక ఎవ్వరు కూడా అక్కడ దాన్ని స్పృశించారు. అక్కడ వీరి ప్రకాశం వాళ్ళకి అక్కడ ఆనదు. అమ్మవారి ప్రకాశం, దివ్య ప్రకాశం ముందర అది శంభు నుండి, చైతన్యం నుండి వెలువడిన దివ్య ప్రకాశం. 1000 కోట్ల సూర్యుడు, 1000 కోట్ల చంద్రుడు, 1000 కోట్ల ఇదంతా కలుపుకున్నా కూడా అంత ప్రకాశం రూపంగా అమ్మవారు ఆవిర్భవించింది శంభుని రూపం నుంచి. ఆ ప్రకాశమే తర్వాత పరాశక్తిగా మారింది, తర్వాత మాయాశక్తిగా మారింది, 3 త్రిగుణ రూపధారిగా మారింది, సృష్టిని మొత్తాన్ని యావత్తుగా సృష్టిస్తుంది. స్వామి ఇచ్చానుసారంగా స్వామి పరిచారకురాలుగా ఉండి త్రిగుణ రూపధారి ఆ స్వామికి ఏది ఆయనకి ఈ ఇచ్చగలిగింది, ఈ యొక్క సృష్టి చేయాలని. ఆ ఇచ్చానుగా అమ్మ 3 గుణాలు ధరించి మాయాశక్తిగా రూపధారియే మొత్తం సృష్టిని కావిచ్చి స్వామి ఎట్ట కోరుకుంటే ఆ విధంగా ఎంత ఆయన ఒకటి లోపల ఇచ్చానుసారంగా ఈ జగత్తు, ఈ జీవుడు ఎంత ఆయన ఇష్టానికి ఆయన ఎట్ట కోరుకుంటే అమ్మ ఆ విధంగా ఒక సినిమా ఇలా తీసిచ్చింది. అంతే మాయారూపం అనుకుని మాయారూపం దారి అయింది. క్షణంలో ఇట్ట ఆయనకి ఏం కాదు. జానకి రామారావు జీవితం చూపిస్తున్నాగానే ఒక రీల్ చేసిచ్చింది. ఆ రీల్లో ఏది ఉంటే అది ఇక్కడ జరుగుతుంది. అదే మన తర్వాత అట్లా ఈ సృష్టి, ఇంద్రుడి, త్రిమూర్తుడి అన్ని జీవితాలు అందరూ అంతే. అందరి కూడా ఈ సాకారం ధరించిన మూర్తులందరి యొక్క రీల్స్ మొత్తం కూడా స్వామి యొక్క ఇష్ట ప్రకారంగా కాబట్టి పంచభూతాలు ఇవన్నీ కూడా ఆయన ఇష్ట ప్రకారంగా అమ్మ తయారు చేసింది. అన్నీ అభూత ఆభాసల కింద లెక్క. సినిమా ప్రొడ్యూస్ చేసి ఇచ్చింది. ఆ సినిమా రీలు అది నిజమైన అటువంటి ఆ సినిమా బొమ్మ నిజమైన ప్రాణం కాని బొమ్మ కాదు కదా. అదే బొమ్మను మనం ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి అనుకుని మనం జగన్ మిథ్యన్నాం, ఈ జీవుడు ఆభాసన అది తెలుసుకోవడమే ముఖ్యమని ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకు మన ఆభాసనం సినిమా అంటే మన సినిమా అక్కడ నడుస్తుంది, ఇక్కడ మనం చేస్తాం. ఆ సినిమా ప్రకారం ఆ సినిమా లేదంటే అట్నే వస్తుంది. మనం ఇప్పుడు సినిమా తీసిన వాడు డైరెక్టర్, అమ్మ ఆ డైరెక్టర్ స్వామి, అమ్మ మొత్తం ఆయన ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియేటివ్ మొత్తం వాళ్ళే. ప్రొడ్యూసర్, డైరెక్టర్, నిర్మాణ అంతా వాళ్ళే చేసి మన పాత్రలని మనకి చేర్పించింది, సినిమా తీసింది, వదిలిపెట్టింది, మనకి ఇక్కడ ఆడిపిస్తుంది. ఆ సినిమాలో ఏది ఉంటే అదేగా మన సినిమా హాల్లో చూసేది.
ఇక్కడ మన అట్లే జరుగుతుంది. అక్కడ ఏది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుంది. అందుకనే మనం ఎంత ఆభాసం, జగత్తు మొత్తం మిథ్య. శాస్త్రంగా ఈ సాకారమైన వస్తువు ఏది సత్యం కాదు, ఏది శాస్త్రం కాదు. అందుకనే బ్రహ్మదేవుడు, విష్ణు, త్రిమూర్తులు, ఇంద్రుడు, ముక్కో దేవతలు, పంచభూత అన్నీ సాకారమైనవి కదా. మన జీవులు, ప్రకృతి, సృష్టి మొత్తం సాకారమైంది. ఈ సాకారమైన అమ్మ మాయాస్వరూపం. అన్నీ పోతాయి, ఏది మిగిలేదు ఒక్క సత్తు, ప్రస్తుతం వాళ్ళేమి ఏక సత్యం, ఏకం ఉన్నది వాళ్ళొక్కళ్ళే ఎప్పటికీ ఉండేవాళ్ళు. సత్తు ప్రస్తుతులు మాత్రం, ఇంక ఏది ఉండదు. ఇదే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక శ్లోకం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అది కూడా చెప్పుకుందాం. అదేంటంటే ఆ శ్లోకం కూడా మంచి దాన్ని ఏమంటారు, మనం ఇంతకంటే చాలా అద్భుతమైన శ్లోకం ఇది. మన 31 కాడి నుంచి శ్లోకాలన్నీ ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. ఆ 31 నుంచి ఇది వారి 36ది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎన్ని మనకు ఇంపార్టెంట్ శ్లోకాలు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వీటిని అందుకొరక నేను రెండో భాగంలో చెప్తాను. పార్ట్ 1 అది చెప్పి పార్ట్ 2లో ఇంపార్టెన్స్ ఇస్తున్నది. ఏంటంటే తవాజ్ఞా చక్రస్థం తపన్న శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరిస్థిత యమారాజన్ భక్త్యా రవి శశి శుచీనామ విషయ నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. 36వ శ్లోకం. ఎంత 36వ భాగం మంది. ఇప్పుడు నేను మీకు 2 శ్లోకాలు వినిపించాను, ఇది 3వ శ్లోకం వినిపిస్తున్నాను. ఇంపార్టెంట్ వాటి గురించి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చెప్తున్నాను, మిగతా మామూలుగా చదివి వినిపిస్తున్నాను. తవ ఆజ్ఞా చక్రస్థం, నీ ఆజ్ఞా చక్రంలో స్థితుడైనటువంటి, తవ అంటే అమ్మ, నీ యొక్క ఆజ్ఞా చక్రస్థం, నీ ఆజ్ఞా పరిపాలన, నీ అండర్ ఇదిలో పర్విలెన్స్లో స్థితుడైన ఎవరు? తపన శశికోటి ద్యుతిధరం. సూర్యుడు, శశుడు, కోటి సూర్యుడు, కోటి చంద్రుల యొక్క ద్యుతిధరం, కోటాది కోటి సూర్యుని ప్రకాశాన్ని కలిగినటువంటి పరం శంభుం, పరమశివుని నీ మధ్యన ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ ఈ 2 కనుగొన మధ్యన ఆజ్ఞాచక్రం ఉంటారు. ఈ ఆజ్ఞాచక్రంలో పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమశివుడు, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మ శంభుడి యొక్క స్థానం ఈ యొక్క 2 బొమ్మల యొక్క మధ్య స్థానం, భృకుటి స్థానం. అది ఎంత వైభవంగా ఉంది. కోటి సూర్య చంద్రుల సమానంతో శంభుడు వెలుగుతున్నాడు అక్కడ. ఆయన 2 పద్మాల రూపంలో పెరుగుతున్నాడు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, మధ్య శంభుడు కోటి సూర్యుడిలాగా, కోటి చంద్రుడి లెక్క దర్శనమిస్తున్నాడు శంభుడు. అటువంటి శంభుడికి నీకు నమస్కారం చేసుకుంటున్నాను. పరిమిలిత పార్శ్వం, నీతో సన్నిహితంగా ఏకీభవించినటువంటి స్వామి. పరచైతన్యంతో, పరిచైతన్యం అంటే పరబ్రహ్మ చైతన్యం. యమారాధ్యాన్ భక్తి, ఎవరిని భక్తితో ఆరాధిస్తూ, రవి శశి శుచీనాం, సూర్యచంద్రుల ప్రకాశానికి కూడా అతీతమైనటువంటి నిరాలోకే. ఇక్కడ బాధుకోండి, రవి శశి శుచీనాం,
అక్కడ రవి చంద్రుడి యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తున్న శంభుడట ఆయన కొడుసులో కంటే అతీతంగా తీవ్రమైన కాంతితో ఉన్నాడు స్వామి. నిరాలోకే, లోకం ఏం లేదు, అక్కడ లోకమే లేదు, కానీ శంభుడు ప్రకాశిస్తున్నాడు. అక్కడ ఏముంటున్నది? బాహ్య వెలుగు కూడా అక్కడ అవసరం లేదు. బాహ్య వెలుగు శంకరుడు స్వామి శంభు కనపడటానికి బాహ్య వెలుగు అక్కడ ఆయనే ప్రకాశం. ఇది ఇంకా మనకు బాహ్య వెలుగు ఎందుకండి? సూర్యుడు మనకు ఉదయిస్తే కనపడుతుంటే ఇంకా సూర్యుని చుట్టానికి మనం వేరే వెలుగు చూస్తామా? ఆయన 1000 కోట్ల సూర్యకాంతితో ప్రకాశిస్తుంది. అది ఇక్కడ చమత్కారం. అవసరం లేని బాలోక భువని ఈ భూమధ్యంలోని అంతులేని ప్రకాశంతో నివసతి. అక్కడ శంభుడు ఉన్నాడు. అక్కడే సాధకుడు ఆ శంభుని ప్రార్థిస్తాడు. అక్కడనే ఉండి ఇక్కడిని సాధకుడు కేంద్రంగా చేసుకుని సాధన చేస్తాడు. 35వ శ్లోకంలో మనం ఏమని చెప్పుకున్నామంటే, ఇంతకుముందు శ్లోకంలో పంచభూతాలు మనస్సు ఇది ఒకటి విశ్వరూపం అని చెప్పుకున్నాం మనం అని చెప్పుకొని జరిగింది. తర్వాత 36వ శ్లోకంలో ఇప్పుడేం చెప్తున్నాడు స్వామి మన శంకరాచార్య గారు? 36వ శ్లోకంలో సాధన ఇంకా మరింత అంతర్ముఖం తీసుకుపోతున్నాడు. మనం 31 నుంచి మనం లోపలికి సాధనలోకి తీసుకుపోతున్నాడు. అంటే అంతరంలో మన రమణ మహర్షి గారు చెప్పినట్టు మన అంతరాన్ని గుంజుకోబోతున్నాడు. అంటే అంతరంలో ఉదయాకాశంలో ఉన్నటువంటి సత్య స్వరూపాన్ని దగ్గరికి మనని చేరుస్తున్నాడు. మనం 36లోకి వచ్చాం. ఈ 50లో మనం 2-3 చొప్పున శ్లోకాలు కంప్లీట్ చేసుకుని పోతున్నాం. అందుకే 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. దగ్గర పడ్డాం. ఇంకా 14 శ్లోకాలు, 14 3 32 అంటే 60-70 శ్లోకాలు అయిపోయినాయి. కాబట్టి దగ్గర పడుతున్నాం 100 శ్లోకాలకి. అందుకొరకని ఈ సాధనలో మనకు ముందుకు మనని లోపలికి గుంజుకొని పోతున్నాడు. ఈ దేనికి? స్వామి దర్శనం, ఆ దేవి దర్శనం, సత్యస్వరూప దర్శనంలో ఎక్కడుంది? మన అంతర్ముఖంలో హృదయాకాశంలో హృదయ గంధిలో ఉన్నాడు. అదే శ్రీ విజయ చక్రంలో బిందు స్థానంలో ఉన్నాడు. అదే శ్రీచక్రం. శ్రీచక్రం బిందు స్థానంలో ఉన్నది ఆయనే. అదే పరబ్రహ్మం. చిదాకాశంలో ఉన్నది సత్యత్తుల యొక్క పరబ్రహ్మ స్వరూపం. ఆ చిదాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం మన హృదయాకాశంలో ఉన్నది ఆయనే పరబ్రహ్మ స్వరూపం. శ్రీ విద్యల బిందు స్వరూపం ఉన్నది కూడా ఆయనే పరబ్రహ్మ స్వరూపం. ఇది మనం పూజ చేసుకోవడానికి వేరు స్థానాలు పెట్టుకున్నాం. ఆ శ్రీచక్రం అని ఒకటి, మన హృదయాకాశం, ఆ సచ్చిదాకాశం ఆయన ఉండిస్తాను. ఇక స్థూల విశ్వం ఏమైంది? మొత్తం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్థూల విశ్వం, మొత్తం విశ్వం అది సూక్ష్మ శరీరంగా మారింది. ఈ స్థూల మొత్తం జగత్తు, జీవులు, మొత్తం అన్ని లోకాలు మొత్తం కలిసి దాని విశ్వరూపం, స్వామి యొక్క విరాట్ స్వరూపం. ఆ విరాట్ స్వరూపం యొక్క రూపం మన ఈ స్థూల శరీరం అంటే ఇది. ఆయన విరాట్ స్వరూపం అంటే అన్ని లోకాలు కలిపి స్వరూపం. దాన్ని సూక్ష్మ శరీరంగా స్వామి మారాడు. సూక్ష్మ శరీరంగా మారి ఏమయ్యాడు? ఆజ్ఞాచక్రంలోకి ఇక్కడ శంభు అంటే ఆ పరమాత్మ అనమాట. శంభు అంటే శంకరుడు అనే కాదు, పరమాత్మ, విశ్వేశ్వరుడు, ఆ నారాయణుడు కావచ్చు, శివుడు కావచ్చు, ఈ పరబ్రహ్మ. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో సూక్ష్మ శరీరం కంటే ఇంకా ఆజ్ఞాచక్రంలో స్త్రీభూతుడైనాడు. ఆ స్త్రీభూతుడు ఎట్ట మారిపోయాడు? పరమశివ చైతన్యం. పరమశివ చైతన్యం అంటే చైతన్య స్వరూపంగా మారిపోయాడు. ఇంకా కంటికి కనపడకుండా చైతన్యం, ఈ విశ్వానికి మొత్తానికి చైతన్యాన్ని ప్రకాశం ఇస్తున్నాడు. కరెంటు కనపడుతుంది మనకి, అన్ని బల్బులకి, మొత్తం అన్నిటికీ అది అన్ని మోటార్లకి, హీటర్కి, అంతా అన్నిటికీ నడిపిస్తుంది కరెంటు. అట్లనే ఆ విధంగా చైతన్య స్వరూపమై విశ్వాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నాడు. మొదలు విరాట్ స్వరూపుడుగా ఉన్నవాడు ఏమయ్యాడు? సూక్ష్మ శరీరంగా మాట్లాడు.
మనం కూడా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం నుంచి పైకి వెళ్ళిపోతాం. చనిపోయిన తర్వాత ఈ శరీరం పోతుంది, సూక్ష్మ శరీరం నుంచి వెళ్ళిపోతాం. అట్లనే విశ్వరూపుడైనడు ఆయన సూక్ష్మ రూపాన్ని ధరించి సూక్ష్మ రూపం నుంచి ఇంకా ఆజ్ఞాచక్రంగా మారి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో కొలువై ఉన్నాడు. మన ఆజ్ఞాచక్రంలో కొలువైన స్వామి పరమచైతన్య స్వరూపుగా మన దేహాలకి, సృష్టి మొత్తానికి చైతన్యాన్ని అంతర్యకుండా ప్రకాశాన్ని ఇస్తున్నాడు. అది కనపడని చైతన్యం. నేను చెప్తున్నాను కానీ ఎక్కడ ఉందంటే నేను చెప్పను. కరెంట్ కనపడుతుందా నీకు? నీ కంటికి నీ ఇంద్రియ గోచరం కాదు, ఆత్మ పరబ్రహ్మమే గోచరం కాదు. చెప్పాను, మన ఇంద్రియాలు దాన్ని ఆయన చూడలేవు. పరబ్రహ్మాన్ని చూసే శక్తి ఎవరికి లేదు, ఎవరికి కనపడదు. ఆ పరబ్రహ్మం కనపడదు, అనుభవంతో తెలుసుకోవడమే. ఇప్పుడు గాలి కనపడుతుందా? కనపడదు. మన అనుభవంతో మనం తెలుసుకుంటున్నాం. ఆకాశం పైన చూస్తున్నాం కానీ ఆకాశం ఏంటది ప్రూఫా ఏంటది తెలియదు. అది ఆ పైన చూసుకొని దాని ఏదో ఒక రూపం పెట్టాం కవర్ చేసినట్టుగా ఉంటుంది, ఒక డూమ్ లెక్క ఉంటుంది. అదే ఆకాశం అనుకుంటున్నాం. ఆకాశం అంటే శూన్యం, ఏమి లేదు. అట్నే ఈయన కూడా ఉండేది చిదాకాశం అని అంటే అది శూన్య ప్రదేశం. ఇందాక నేను చెప్పాను, శూన్యంలో ఉన్నాడు. శూన్యం అంటే అక్కడ ప్రకాశం ఉండదు, చీకటి ఉండదు, ఏదీ ఉండదు. అక్కడ చైతన్య స్వరూపం మాత్రం ఉంటుంది, ఆనంద స్వరూపం ఉంటుంది, అసత్యత్తుడి స్వరూపం ఉంటుంది. అదే ఆనంద స్వరూపం పెరుగుతుంది. అదే పరబ్రహ్మ స్వరూప చైతన్య స్వరూపం. అదే అన్ని లోకాలకి శక్తిగా పరిమళించి నడుపుతున్నది. పరాశక్తి మాయాశక్తిగా మారి సృష్టి చేసి అన్నిటినీ నడుపుతుంది. ఆమె యొక్క స్వరూప శక్తి స్వామి యొక్క చైతన్యం నుంచి వెలువొందిన స్వరూప కాంతి. ఆ స్వరూపమే, ఆ స్వరూపం ప్రకాశమే అమ్మవారు. అమ్మవారే పరాశక్తి. ఆ పరాశక్తే మాయాశక్తి. ఆమె చిత్తు. ఆమె మొత్తం అనందాన్ని మాయాస్వరూపిణి, 3 త్రిగుణధారి మన కర్మానుసారంగా మనందరినీ సృష్టించి మనలో చైతన్యాన్ని కలిగించి అన్నింటిని తిప్పుతుంది. స్వామి ఇష్టానుసారంగా మొత్తం నడుస్తుంది. ఆయన ఇష్ట ప్రకారం ఇష్టమా, ఆయన ఏది చెప్తే అది అమలు చేస్తుంది. నువ్వు రామరామం అంటే రామారావుని ఇస్తుంది, కృష్ణారామం అంటే కృష్ణుడు ఇస్తుంది. ఏ అవతారంగా అంటే ఏ రూపంగా అంటే ఆ రూపం, ఏ అవతార స్వరూపం అంటే ఆ అవతార స్వరూపం. ఎన్ని స్వరూపాలు, స్వరూప సాకారాలు మనం చూసి రాముడు, కృష్ణుడు, అన్ని పరశురాముడు, దశావతారాలు, ఎన్ని సాకార రూపాలంటే అన్నీ అనుకో వెళ్ళిపోయినాయి. అవన్నీ ఎట్లా సినిమా లెక్క వెళ్ళిపోతుంటాయి. మనం కూడా అట్లా వెళ్ళిపోతుంటాం. మన తాత ముత్తాలు అందరూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు మనం కూడా రేపు మనం పోతాం. మళ్ళా మన తర్వాత వాడు వస్తుంటారు, వాడు పోతుంటారు. ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఎన్ని ఒక సినిమా రీళ్ళు సినిమా నడిచినట్టుగా నడుస్తూ ఉంటుంది. మిగిలేది ఒక సత్యస్వరూపం ఒక్కటే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఆజ్ఞాచక్రం అనేది భూమధ్యలో ఉంటుందామని చెప్పుకున్నాం. అది 2 దళాల పద్మంలో ఉంటుందని కూడా చెప్పాను. తర్వాత అదే ఏంటి, ఒకటి మనస్సు, 2 దళాలు, ఒకటి బుద్ధి. అది ఒకటి మనస్సు, 2 బుద్ధి. ఆ 2 దళాలతో ఉన్నటువంటి సహస్రాచక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రాచక్రం, ఆజ్ఞాచక్రం, స్వాధిష్టాన చక్రం. ఈ మనసు బుద్ధి సంబంధించిన సూక్ష్మ అంతర్ముఖ ధ్యానానికి మనం లోపల అంతర్ముఖ ధ్యానం చేసుకోవాలంటే ముఖ్యమైన స్థానం ఇది. ఇక్కడ దృష్టి నిలుపుకొని స్వామిని దర్శించుకొని సచిత్వ రూపం తెలుసుకొని నీ ఇష్టమైన దైవాన్ని దర్శించుకొని మనం లోపలికి ప్రవేశిస్తే మనకు తొందరగా స్వామి అర్థమవుతాడు. అందుకని దీనికి అంత విశిష్టం. ఇక్కడ బొట్టు ధరిస్తారు స్త్రీలు కానీ పురుషుడు కానీ. ఇక్కడ ధరించేది సింధు, కుంకుమ. దీనికి అంత విశిష్టత ఉందన్నమాట. అంతర్ముగ్ధానికి ఇది ముఖ్యమైన స్థానం. ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రానికి
దీన్ని ఆజ్ఞాన చక్రం ఒక భౌతిక స్థానంలో చూడకూడదు. ఇది ధ్యాన యోగానికి పనికొచ్చే ఒక సూక్ష్మతత్వ స్థానం ప్రతీక అనుకోండి. సూక్ష్మతత్వ స్థానం ప్రతీక. ఈ స్థానం మామూలుగా శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం కాదు. అది ధ్యాన యోగానికి అంతర్ముఖాన్ని ప్రవేశించి సచిత్ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని మనం గమనించడానికి, లోపల ప్రవేశించడానికి ఇక్కడి నుంచి తలుచుకుంటే లోపలికి ఇక్కడ ప్రతిష్ఠించుకొని బ్రహ్మస్వరూపాన్ని లోపలి సీతారాముని ఇవన్నీ కనుక ధ్యానం దృష్టిలో పెట్టుకొని లోపలికి పోతే నీకు ఆత్మదర్శనం శుభంగా కలుగుతుంది. ఇక తప్పన్న శశి కోటి దుతిధరం అని కూడా ఒక మాట అన్నాం. ఇది అద్భుతమైన పదప్రయోగం. శశి, తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, కోటి మంది ప్రకాశవంతులతో వెలుగొంతున్నటువంటి తేజస్సు ఇది గుర్తుపెట్టు. అందుకు అయితే ఈ వెంటనే దీనివల్ల ఏమైంది, ఇంత మునుపు ఉన్నదానికంటే ఇంకో మెట్టు మనం లోపలికి మన ఆత్మస్వరూపానికి దగ్గర అవుతున్నాం. ఇంకో మెట్టు ఎక్కాం. ఎక్కడికి? ఆ బిందుస్థానానికి ఆత్మమెట్టు, ఇంకో ఆత్మ సాక్షాత్కారానికి ఈ శ్లోకం ద్వారా 31 నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతున్నాం ఆత్మదర్శనానికి. ఇప్పుడు ఇంకో మెట్టు కూడా మనని ఎక్కించింది. అంటే ఆ ప్రకాశం సూర్యచంద్ర భౌతిక వెలుగు అని చెప్పాక ఆ దివ్య స్వరూప ప్రకాశం దేనికి సాటి కాదు. సూర్యకాంతికి, చంద్రకాంతికి, అగ్నికాంతికి, ఏ కాంతి, నక్షత్రాల కాంతి, దేని 1000 కోటి మంది పోయిన దానికి సాటి కాదు. ఆ దివ్య ప్రకాశమైన స్వామి చైతన్య కాంతి, చైతన్యం నుంచి పుట్టుకొచ్చిన బ్రహ్మాండ కోటి సూర్యుల కాంతి, అది అమ్మవారికి ఉద్భవించింది. ఆ ప్రకాశమే అమ్మవారు, ఆమె పరాశక్తి. అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నమాట. దాన్ని ఊహించడం మన వల్ల ఎవరి వల్ల కాదు, మనం చేయడం. అది అందుకున్న అన్ని సృష్టి మొత్తాన్ని చైతన్య స్వరూపిణిగా ఆమె ధారణగా నిలబడి పరిపాలిస్తుంది. ఆ స్వరూపంతో ఆ శక్తివంతుగా మారి, పరాశక్తిగా మారి, మాయాస్వరూపంగా మారింది. ఎందుకు మాయాస్వరూపం మారిందంటే 3 గుణాలు ధరించింది. 3 గుణాలు ఎందుకు ధరించింది అంటే జాతుల్ని 3 జాతులు పుట్టిస్తారు. ఒకడు సత్వగుణస్థుడు, 2 రజోగుణస్థుడు, 3 తమోగుణస్థుడు. సత్వగుణంలో దేవత అమృత ప్రధానం, 2వది మానవ గుణ ప్రధానం, 3 రాక్షస గుణ ప్రధానంగా 3 జాతులుగా వచ్చింది. వీటన్నిటికీ చేయాలంటే అమ్మ మాయాశక్తిని ధరించాలి. సాకారం చేయాలంటే మాయాశక్తి తెచ్చి ఎంత ఈ మాయగా స్వామికి చూపించాడు. ఎంతవరకే ఆయన అడిగాడు, ఆయన ఇచ్చాశక్తి, ఈమె జ్ఞానక్రియాశక్తి. ఆయన కోరిక శాపకోటి చూపిస్తుడు, వీరి ప్రకారం సినిమా నడుస్తుడు. అందుకే అమ్మ చైతన్య ప్రకాశమే అన్నింటిలో సృష్టి మొత్తం ఏర్పడింది. దానికి ఎంత కాంతి ఉండాలి. ఈ అన్నిటికీ కాంతి ఒక్క బల్బుకి వెళ్ళడానికి 40 వాట్స్ కావాలంటాం. ఒక్క బల్బుకి ఇన్ని సృష్టి మొత్తానికి బల్బు కరెంటుగా అంటే ఎన్ని వాట్స్ కావాలి, ఎంత కరెంటు కావాలి. అంత ప్రకాశం అమ్మలో ఉంది. అంతకంటే ఎక్కువ ఉంది. ఉండబట్టే ఆమె చేయగలుగుతుంది వ్యవహారం. ఇక కఠోపనిషత్తు చెప్పింటే నత్రో సూర్యో భాతి నచంద తారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అమ్మవారి ప్రకాశం ముందు సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రం ప్రకాశించడు, ఏమీ ఆ ప్రకాశం ముందు అన్నీ అక్కడ ఏమీ వెలగదు. సూర్యుడు ముందు మన చిన్న ఈ బల్బు తీసి చూపిస్తాడు కదా, దీని ఫలితం ఉంటుంది అంటే ఎన్ని అంతే. అందుకనే ఇవన్నీ అమ్మవారి ప్రకాశం ముందు దిగదుడిపే అని చెప్తున్నాడు స్వామి శంకరాచార్య స్వామి. మన కళ్ళకు ఈ ప్రపంచం కనిపిస్తున్నది, కానీ ఈ కళ్ళని ఎవరు తెలుసుకుంటున్నారు? మనం ప్రపంచం చూస్తున్నాం కళ్ళని. కళ్ళకి దృష్టి ఇచ్చి చూపించేది ఎవరు?
మనసు ఆలోచిస్తున్నది. కానీ మనసు ఆలోచిస్తుందని మనకు జ్ఞానం ఎలా వస్తున్నది? ఎలా తెలుసుకుంటున్నాం? ఇది ఉంగరం అని తెలుసుకుంటున్నావు. ఎట్లా తెలుసుకుంటున్నావు నువ్వు? నీకెవరు చెప్తున్నారు? ఏదో ఒక అంతర్వాహన జ్ఞానం ఉంది. అంతర్వాహన ఒక చైతన్య స్వరూపం ఉంది. అట్లే నీ మనసు ఆలోచిస్తుంది. నీ బుద్ధిగా నిర్ణయిస్తుంది. ఇవన్నిటికీ ఎవరు సాక్ష్యం? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ పనులు నీతోని? నాకు అది కావాలి, ఇది కావాలి మనసు చెప్తుంది. బుద్ధి ప్లాన్ చేస్తుంది, అంత చేస్తుంది. ఇవన్నీ పనులు చేయించేవాడు ఒక సాక్షి, ఒకడు క్రియాశక్తి ఉండాలి. అదే సాక్షి చైతన్యం అంటారు. అదే అమ్మ చైతన్యం, అదే పరాశక్తి చైతన్యం, అదే అమ్మ యొక్క ప్రకాశ స్వరూపం. అదే దివ్య కోటి సూర్య చంద్రుడు అగ్ని నక్షత్రాల ప్రకాశ స్వరూపం. దాన్ని సాక్షి చైతన్య స్వరూపం. అన్ని జీవుల్లో, అన్ని జాతుల్లో, అంత విశ్వం మొత్తం ఉంది. దాన్నే చిత్ అంటారు. అదే పరచిత్, దాని పేరు పరాచిత్. పరాశక్తి ఆయన అనుకునే పరబ్రహ్మలో ఉన్నటువంటి ఆయన. పరబ్రహ్మం అంటే సత్తు ప్లస్ చిత్తు. ఈమె పరచిత్తు అంటే పరాశక్తి. చిత్తు అంటే శక్తి స్వరూపం, పరాశక్తి స్వరూపం. అందుకని ఈమెని పరచిత్తుని స్వయం బోధించాడు. ఇకపోతే ఇప్పుడు శివుడి చక్రం కూడా అది చెప్తుంది మనకి. ఏ చెప్పినా అవే. బాహ్యపురంలో మనం ఉన్నాం. భూలోకంలో బాహ్యపురం. అంతలోడు త్రికోణ నవాబను దాటి బిందుస్థానం చేరుకుంటే మనం మోక్షం. అదే సచిత్తుడు స్థానం. నేను చెప్పాక చిదాకాశంలో సచిత్తుడు ఉన్నారు, బిందుస్థానంలో సచిత్తుడు ఉన్నారు, మన ఉదయగదిలో ఉన్నారు. మన ఉదయగదిలో ఉన్నదాన్ని ఆత్మ అంటారు, శివుడి చక్రంలో ఉన్నదాన్ని బిందుస్థానం అంటారు, చిదాకాశంలో ఉన్న స్వామిని సచిత్త పరబ్రహ్మం అంటారు. ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. అదే శివశక్తుల అభేద స్థానం. అది అంటే అది రూపాయి బిడ్డ లాంటి చెప్పగా రూపాయి బిడ్డ అవే శివశక్తుల ఐక్యం. బిందు స్థానం, చిదాకాశ స్థానం, నీ హృదయ గంధి స్థానం. అందుకని మనలోనే శివుడు ఉన్నాడు. ఈ చక్రాలు, ఈ శివుడి చక్ర నవావరణం మనలో ఉన్నాయి, మంత్రాలు మనలో ఉన్నాయి, చైతన్య స్వరూపిణి ఉదయగదిలో ఉన్నది. అన్నీ ఇందులో ఉన్నాయి. ఎక్కడికో పోతుంది. దాని కూడా బయట చక్రం ఎక్కడ వస్తుంది. మన ఉదయ స్థానంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సత్యస్వరూపాన్ని దర్శిస్తే చాలు. అదే మోక్షం, అదే పునర్జన్మ రహితం. స్వస్తి.